This conference will now be recorded. అప్లికేషన్ ఏంటండి మ్యాథ్స్ okay. So up to last class we have worked on activities and methods. Okay, so first we started with UI and when rules, visibility conditions, then activities, locking concept, primary page, step status, what else, OBJ methods, report definition basics, data page basics. Okay, this is what we have done so far. Next we are going to work on data transform. Next topic is data transform. This is the next topic. So activity we have worked on, and there is one best practice suggested by pega. Try to avoid creating your own activities, and if possible try to find out OOTB activities, if not other OOTB rules. Other than that, you can choose alternate rules instead of activities created by yourself. That is one of the best practice suggested by pega. So if you want to write activity with OBJ browse method, instead of writing that, you can create some other rule as a best practice. What was that rule? Report definition. So report definition rule అనేది యాక్టివిటీ కన్నా బెస్ట్ ప్రాక్టీస్. మీరు యాక్టివిటీ రాసే బదులు రిపోర్ట్ డెఫినేషన్ క్రియేట్ చేయడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. సో రిపోర్ట్ డెఫినేషన్ దట్ ఈస్ ఓబీజే బ్రౌజ్ కి రీప్లేస్మెంట్. అది పక్కన పెడితే యాక్టివిటీలో ప్రాపర్టీస్ కి వాల్యూస్ ని అసైన్ చేయాలనుకోండి, ఏ మెథడ్ వాడతాం? ప్రాపర్టీ సెట్. అదే ఒక పేజ్ లో ఉన్న డేటాని ఇంకో పేజ్ లోకి అసైన్ చేయాలంటే పేజ్ కాపీ. ఏంటిది? పేజ్ కాపీ. పేజ్ కాపీ అనే మెథడ్ ఒక పేజ్ ని ఇంకో పేజ్ కి డంప్ చేసేసి, ఓకేనా? దట్ ఈస్ వాట్ అబౌట్ పేజ్ కాపీ. అది ఒక పేజ్ లిస్ట్ నుంచి ఇంకో పేజ్ లిస్ట్ కి చేయాలంటే, మీరు ఇప్పటి వరకు చేయలేదా? నేను చెప్పాను మామూలుగా పేజ్ కాపీతో ఒక్కొక్క పేజ్ చేయొచ్చు. సరే, ఒక పేజ్ లిస్ట్ ని ఎంటైర్ గా ఇంకో పేజ్ లిస్ట్ కి అసైన్ చేయాలంటే డైరెక్ట్ గా ప్రాపర్టీ సెట్ అంటే అయిపోయింది. ప్రాపర్టీ సెట్ అని పేజ్ లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు పేజ్ లిస్ట్ 2 అన్నాం అనుకోండి, అన్ని పేజెస్ వచ్చేస్తాయి. ఓకే, సో ప్రాపర్టీ సెట్ అయినా పేజ్ కాపీ అయినా ఒక్కొక్క పేజ్ చేయాలంటే, సో ప్రాపర్టీ సెట్ ఇలాంటి ప్రాపర్టీస్ కి వాల్యూస్ ని అసైన్ చేయడం అంటే సింగిల్ వాల్యూ ప్రాపర్టీ కావచ్చు, పేజ్ ప్రాపర్టీ కావచ్చు, పేజ్ లిస్ట్ ప్రాపర్టీ కావచ్చు. ప్రాపర్టీస్ కి వాల్యూస్ ని అసైన్ చేయాలి అంటే we can use some other rule called data transform. ఏ రూల్ వాడచ్చు? డేటా ట్రాన్స్ఫార్మ్. రికార్డింగ్ పెట్టారా? ఓకే. డేటా ట్రాన్స్ఫార్మ్ రూల్ యూస్ చేసి ఏం చేయొచ్చు? ప్రాపర్టీస్ సెట్ ఏంటి? సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్ కి, అంటే ఒక ప్రాపర్టీ వాల్యూ ఇంకో ప్రాపర్టీకి. పేజ్ కాపీ అంటే ఏంటి? ఒక పేజ్ లో ఉన్న ప్రాపర్టీస్, యాక్చువల్ గా పేజ్ కాపీ పాసిబుల్ కాదు, కానీ పేజ్ 1 ఈజ్ ఈక్వల్ టు పేజ్ 2 అన్నాను అనుకోండి, మళ్ళీ దీని లోపల ప్రాపర్టీస్ ని సెట్ చేయాలి. అంటే పేజ్ 2 లో ఉన్న ప్రాపర్టీని పేజ్ 1 కి 1 by 1 సెట్ చేయాలి.
పేజ్ లిస్ట్ నుంచి ఇంకో పేజ్ లిస్ట్ లోకి పేజెస్ ని కాపీ చేయొచ్చు. ఒక పేజ్ లిస్ట్ నుంచి ఇంకో పేజ్ లిస్ట్ కి పేజెస్ ని కాపీ చేయొచ్చు. ఇలా సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్ ని అసైన్ చేయొచ్చు. ఒక పేజ్ లో ఉన్న ప్రాపర్టీస్ ని ఇంకో పేజ్ లోకి అసైన్ చేయొచ్చు, లేదా ఒక పేజ్ లిస్ట్ లో ఉన్న పేజెస్ ని ఇంకో పేజ్ లిస్ట్ లోకి అసైన్ చేయొచ్చు. అల్టిమేట్ గా మనం చేయగలిగింది ఏంటి డేటా ట్రాన్స్ఫార్మ్ అంటే ప్రాపర్టీ సెట్. అంతకు మించిన క్యాపబిలిటీస్ లేవు దానికి. సో ఇది సెకండ్ ఆల్టర్నేట్ రూల్ ఫర్ యాక్టివిటీ. ఇదేంటిది? యాక్టివిటీకి ఇంకొక ఆల్టర్నేట్ రూల్. మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చి ఆ రిక్వైర్మెంట్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీరు ఒక 4-5 ఒక 1 ఆర్ మోర్ ప్రాపర్టీ సెట్స్ చేయాలనుకోండి. అలా ఒక యాక్టివిటీ రాయాల్సి వచ్చింది అనుకోండి. మీరు ఏం చేయాలంటే యాక్టివిటీని తీసేసి దాని బదులు డేటా ట్రాన్స్ఫార్మ్ రాయాలి. ఏం రాయాలి? డేటా ట్రాన్స్ఫార్మ్ రాయాలి. ఓకేనా? ఎవ్రీవన్ క్లియర్? సో ఇఫ్ యూ వాంట్ టు అసైన్ వాల్యూస్ టు ద ప్రాపర్టీస్, దట్ మే బి సింగిల్ వాల్యూ ప్రాపర్టీ, లేదా పేజ్ ప్రాపర్టీలు, లేదా పేజ్ లిస్ట్ ప్రాపర్టీ, ఏదైనా యూ కెన్ గో హెడ్ అండ్ యూజ్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్టివిటీ. ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ యాక్టివిటీ అవాయిడ్ చేసి డేటా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఓకేనా? డేటా ట్రాన్స్ఫార్మ్ కొంచెం లార్జ్ గా అనిపిస్తుంది, బట్ స్టిల్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఇస్ ప్రిఫరబుల్. ఓకే, నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ రూల్ డేటా మోడల్ కేటగిరీలో క్రియేట్ చేయొచ్చు. డేటా ట్రాన్స్ఫార్మ్ రూల్ ఎక్కడ క్రియేట్ చేయొచ్చు? డేటా మోడల్ కేటగిరీ. సో డేటా మోడల్ కేటగిరీలోకి వెళ్తే యూ కెన్ క్రియేట్ డేటా ట్రాన్స్ఫార్మ్ రూల్. సో డేటా ట్రాన్స్ఫార్మ్ రూల్ చూడడానికి ఇలా ఉంటుంది. మీరు కొత్తగా క్రియేట్ చేశారనుకోండి, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఓకే, డేటా ట్రాన్స్ఫార్మ్ రూల్ క్రియేట్ చేసినప్పుడు దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్ as an empty one. సెట్, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సెట్ అంటే యూ డైరెక్ట్లీ అసైన్ వాల్యూ టు ప్రాపర్టీ. ఓకే, సెట్ అంటే సింగిల్ వాల్యూ ప్రాపర్టీ అసైన్ చేస్తాం. అదర్ దాన్ సెట్ యూ హ్యావ్ అప్డేట్ పేజ్. ఇదేమి పేజ్ కాపీ కాదు. అప్డేట్ పేజ్ అంటే ఒక పేజ్ లో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ ఇంకో పేజ్ లోకి తీసుకురావడం. సపోజ్ ఇక్కడ పేజ్ 1 అన్నాను అనుకోండి, పేజ్ 1 విత్ వాల్యూస్ ఫ్రమ్ పేజ్ 2 అంట. అంటే పేజ్ కాపీ ఏం జరగదు. ఇక్కడ మళ్ళీ ఇండివిజువల్ గా ప్రాపర్టీస్ పెట్టాలి. ఈ పేజ్ 2 లో 100 ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి, మీరు ఇక్కడ ఎన్ని ప్రాపర్టీస్ అసైన్ చేయాలనుకుంటున్నారో అన్ని వరకు రాసుకోవాలి. 90 కావాలంటే 90 రాయాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ గో. అదే పేజ్ కాపీ అయితే ఏమైంది? ఈ పేజ్ 2 లో ఉన్న అన్ని ప్రాపర్టీస్ వచ్చి పేజ్ 1 కి డంప్ అయిపోతాయి అంతే. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ అగైన్ ప్రాపర్టీ సెట్. ఒక పేజ్ లో ఉన్న ప్రాపర్టీస్ ని ఇంకో పేజ్ లోకి సెట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్స్ తెలుసు కదా మీకు, నిన్న వర్క్ చేసాం. ఎక్కడుంది అది? ఇక్కడ ఎక్కడ కనబడుతుంది ఫర్ లూప్ అని? ఫర్ ఈచ్ పేజ్ ఇన్ ఒక పేజ్ లిస్ట్ తీసుకుంటారు. ఫర్ ఈచ్ పేజ్ ఇన్ పేజ్ లిస్ట్ 1 హియర్ అపెండ్ టు అని మాట్లాడాము నిన్న. అపెండ్ కీవర్డ్ ఇది. సో పేజ్ లిస్ట్ 2 కరెంట్ సోర్స్ పేజ్. కరెంట్ సోర్స్ పేజ్ అంటే ఏంటి? సోర్స్ పేజ్ ఇది. ఈ పేజ్ లిస్ట్ 1 లో ఉన్న ఒక్కొక్క పేజ్ వచ్చి పేజ్ లిస్ట్ 2 కి అపెండ్ అయింది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ అసైనింగ్ డేటా ఫ్రమ్ వన్ పేజ్ లిస్ట్ టు అనదర్ పేజ్ లిస్ట్. సో డేటా ట్రాన్స్ఫార్మ్ లో ఓవరాల్ గా మనం చేయగలిగింది ఏంటంటే యూ కెన్ సెట్ ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీ సింగిల్ వాల్యూ ప్రాపర్టీ కావచ్చు, పేజ్ ప్రాపర్టీస్ కావచ్చు, పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్ కావచ్చు, ఎనీథింగ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ అసైన్ యూ విల్ యూస్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్టివిటీ. అంటే ఒక యాక్టివిటీ క్రియేట్ చేసి దాంట్లో కొన్ని ప్రాపర్టీస్ ని సెట్ చేయాల్సి వస్తే యాక్టివిటీ అవాయిడ్ చేయండి. దాని బదులు ఏం క్రియేట్ చేయాలి? డేటా ట్రాన్స్ఫార్మ్. యాక్టివిటీని ఎక్కడెక్కడ కాల్ చేయొచ్చు అన్ని చోట్ల డేటా ట్రాన్స్ఫార్మ్ ని కూడా కాల్ చేయొచ్చు. ఆన్ క్లిక్ రిఫ్రెష్ లో యాక్టివిటీ కాల్ చేయొచ్చు, డేటా ట్రాన్స్ఫార్మ్ కూడా అదే ప్లేస్ లో అవైలబుల్ ఉంటుంది. ఫ్లో యాక్షన్ ప్రీ ప్రాసెసింగ్ లో పోస్ట్ ప్రాసెసింగ్ లో యాక్టివిటీ కాల్ చేయొచ్చు, అక్కడే ప్రొవిజన్ ఉంటుంది డేటా ట్రాన్స్ఫార్మ్స్ కూడా కాల్ చేయడానికి. సో మీరు ఎక్కడెక్కడైతే యాక్టివిటీని కాల్ చేస్తారో ఆ ప్లేసెస్ అన్నింటిలో డేటా ట్రాన్స్ఫార్మ్ కాల్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. సో ఫార్ క్లియర్ ఎవ్రీవన్? అర్థమైంది ఎప్పటి వరకు? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే ఆప్షన్స్ ఏమన్నాయో చూద్దాం. వేరే ఆప్షన్స్ ఏమన్నాయో అండి. అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ అంటే ఒక డేటా ట్రాన్స్ఫార్మ్ లో ఇంకో డేటా ట్రాన్స్ఫార్మ్ ని కాల్ చేయొచ్చు. ఒక యాక్టివిటీలో ఇంకో యాక్టివిటీని కాల్ చేయొచ్చు కదా, అట్లా ఒక డేటా ట్రాన్స్ఫార్మ్ లో ఇంకో డేటా ట్రాన్స్ఫార్మ్ కాల్ చేయొచ్చు. ఓకే, అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ అని పెట్టి తర్వాత డేటా ట్రాన్స్ఫార్మ్ ని యాక్టివిటీ నుంచి కూడా కాల్ చేయొచ్చు. ఎక్కడ కాల్ చేయొచ్చు?
యాక్టివిటీలో ఒక డేటా ట్రాన్స్ఫార్మ్ ని కాల్ చేయాలంటే మెథడ్ ఉంటుంది. ఏంటిది? అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ కూడా అదే మెథడ్ పేరు ఏంటి? అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ అని ఇక్కడ డేటా ట్రాన్స్ఫార్మ్ కాల్ చేయొచ్చు. సో డేటా ట్రాన్స్ఫార్మ్ కెన్ బి కాల్డ్ ఫ్రమ్ డేటా ట్రాన్స్ఫార్మ్ బై యూజింగ్ ద ఆప్షన్ అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్. అలాగే డేటా ట్రాన్స్ఫార్మ్ కెన్ బి కాల్డ్ ఫ్రమ్ యాక్టివిటీ బై యూజింగ్ మెథడ్ అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్. క్లియర్? ఏంటి అందరు సీరియస్ గా ఉన్నారు? వాట్ హ్యాపెండ్? ఫ్రైడేనా? నీరసం వచ్చేసింది ఏంటి విని? వీకెండ్ మూడ్ లో ఉన్నారా? వీకెండ్ మూడ్ లో ఉంటే ఇంకా జాయ్ఫుల్ గా ఉండాలి కదా. క్లాస్ అవ్వగానే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు అయిపోయిద్దని వెయిట్ చేస్తున్నారండి? సినిమానా? ఓకే. సో నాకు వినపడాలి మీరు చెప్పేవి. నాకు వినపడకుండా మాట్లాడకూడదు. నాకు వినపడితే నేను కూడా ఎంజాయ్ చేస్తాను. ఓకే. సో డేటా ట్రాన్స్ఫార్మ్ కెన్ బి కాల్డ్ ఫ్రమ్ డేటా ట్రాన్స్ఫార్మ్ రూల్. Data transform can be called from activity using apply data transform method. It can be called in pre and post processing of activity. Any control, any event, you can refresh event, call data transform event, we can call data transform. ఇది కాకుండా ఇంకో ఆప్షన్ ఉంది, సార్ట్. అసలు మీరు చూసి చెప్పొచ్చు దాన్ని. ఏంటో చెప్పండి. అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. సో ఒక పేజ్ లిస్ట్ లో ఒక ప్రాపర్టీ బేసిస్ మీద ఒక ఏదో ప్రాపర్టీ అనుకోండి, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లో ఆ లిస్ట్ ని సార్ట్ చేయాలంటే సార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. కామెంట్ అని ఉంటుంది, దట్ ఈస్ నథింగ్, నో ఎఫెక్ట్ అనమాట. కామెంట్ కి నో ఎఫెక్ట్. సో వెన్ రూల్స్ కాల్ చేయొచ్చు, అంటే కండిషన్ సాటిస్ఫై అయితే స్టెప్ ఎగ్జిక్యూట్ చేసి ప్రాపర్టీ సెట్ చేయి, లేకపోతే అవసరం లేదు. ఓకే, అప్పుడు వెన్ రూల్స్. వెన్, అదర్వైజ్ వెన్, అదర్వైజ్ వెన్, అలా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ అదర్వైజ్ అని అనుకోండి. ఇఫ్, else if, else if, else if, else if and so on, else, అట్లా అన్నమాట. ఓకే, ఏమైనా డౌట్ ఉందా? ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ యూస్ కండిషన్స్ ఆల్సో. వెన్ రూల్స్ కూడా యాక్టివిటీలో ప్రీ పోస్ట్ రాస్తాం కదా, ఇక్కడ ప్రీ పోస్ట్ ఏమి ఉండదు, ఓన్లీ ముందే. సో వెన్ కండిషన్స్, అదర్వైజ్ వెన్ అలా కండిషన్స్ రాసుకోవచ్చు. సో డేటా ట్రాన్స్ఫార్మ్ అల్టిమేట్ గా ఏంటి? ఓన్లీ ప్రాపర్టీ సెట్. దానికి మించిన క్యాపబిలిటీస్ డేటా ట్రాన్స్ఫార్మ్ దగ్గర లేవు. కానీ డేటా ట్రాన్స్ఫార్మ్ లో ఎక్స్ప్రెషన్ బిల్డర్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ బిల్డర్ ఉందంటే ఏంటంటే అర్థం, మీరు ఏ ఫంక్షన్స్ అయినా యూజ్ చేయొచ్చు. మీకు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంది, హౌ టు కాల్ యాక్టివిటీ ఫ్రమ్ డేటా ట్రాన్స్ఫార్మ్. 99% డామ్ షూర్ క్వశ్చన్. ఓకే, యాక్టివిటీని డేటా ట్రాన్స్ఫార్మ్ నుంచి కాల్ చేయాలి అంటే యూ నీడ్ టు యూజ్ అ ఫంక్షన్. కాల్ యాక్టివిటీ అయినా వాడచ్చు, పిఎక్స్ ఎగ్జిక్యూట్ అనే యాక్టివిటీ అయినా వాడచ్చు. కాల్ యాక్టివిటీ అనేది ఓల్డ్ ఫంక్షన్, పిఎక్స్ ఎగ్జిక్యూట్ యాక్టివిటీ అనేది లేటెస్ట్ గా 8 నుంచి వచ్చింది అనమాట. ఓకే, సో హౌ టు కాల్ యాక్టివిటీ ఫ్రమ్ డేటా ట్రాన్స్ఫార్మ్, ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎలా కాల్ చేయాలి? బై యూజింగ్ ఫంక్షన్. ఏంటి ఫంక్షన్? కాల్ యాక్టివిటీ అయినా అవ్వచ్చు, పిఎక్స్ ఎగ్జిక్యూట్ అనే యాక్టివిటీ అయినా అవ్వచ్చు. ఇది కాకుండా హౌ టు క్రియేట్ ఎ పేజ్ బై యూజింగ్ డేటా ట్రాన్స్ఫార్మ్. వెరీ సింపుల్. సి, యాక్టివిటీలో పేజ్ క్రియేట్ చేయాలంటే పేజ్ న్యూ అని ఉంది, అవునా? యాక్టివిటీలో పేజ్ ఎలా క్రియేట్ చేయాలి? పేజ్ న్యూ. అదే డేటా ట్రాన్స్ఫార్మ్ లో పేజ్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ మెథడ్స్ ఏ ఉండవు. ఆ పేజ్ ఇక్కడ డిఫైన్ చేయండి, పేజ్ వాడి ఒక ప్రాపర్టీని సెట్ చేస్తే పేజ్ క్రియేట్ అయిపోయింది. మనం ఇది చేసాం కూడా ఆల్రెడీ. మనం డేటా క్లాస్ లో ఉన్న సెక్షన్స్ ని వర్క్ క్లాస్ లో ఉన్న సెక్షన్ లోకి లోడ్ చేసేటప్పుడు పేజ్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవ్వట్లా క్లిప్ బోర్డ్ లో. అప్పుడు ఏం చేసాం? అట్లీస్ట్ ఒక ప్రాపర్టీ సెట్ చేస్తే పేజ్ క్రియేట్ అయిద్దని చెప్పాం కదా. అలాగే డేటా how to create a new page by using data transform. Define the page and set at least one property. It will create the page on clipboard. Ade activity lo aithe page new ante create ayindi. Okay, clear everyone? So this is what the details about data transform. We are going to straight away work on one requirement. Okay, so here you go now. Okay, so this is the requirement that we're going to work on. See here, ఈ పక్కపక్కన ఉన్నాయా, కిందకి తీసుకొద్దాం దీన్ని. లేదంటే ఈ మధ్యలో ఒక చెక్ బాక్స్ పెడదాం. మధ్యలో పెడితే లేబుల్ రాయలేం కదా. ఓకే, సో దీన్ని ఒకదాని కింద కూడా తీసుకొద్దాం. సో ఒక చెక్ బాక్స్ ఆప్షన్ పెడదాం.
ఏంటి సెలెక్ట్ ద చెక్ బాక్స్ ఇఫ్ షిప్పింగ్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ బిల్లింగ్ అడ్రస్. అంటే మీరు బిల్లింగ్ అడ్రస్ ఎంటర్ చేస్తారు, యూజర్ బిల్లింగ్ అడ్రస్. ఒక నిమిషం అండి, హలో, దేని గురించి అండి? నేను చూస్తాను, క్లాస్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, సో సీ హియర్, సైలెంట్ లో కాదు, ఒక కొరియర్ వచ్చా పడ. ఓకే, సో ఒక చెక్ బిల్లింగ్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత చెక్ బాక్స్ సెలెక్ట్ చేసాం అనుకోండి, అంటే ఏంటి షిప్పింగ్ అడ్రస్ కూడా సేమ్ అని చెప్తున్నాం. అలా అయితే ఇక్కడ ఉన్న బిల్లింగ్ అడ్రస్ ఇక్కడ కాపీ అయిపోవాలి. బిల్లింగ్ అడ్రస్ ఇక్కడ ఏది ఉందో దాన్ని తీసుకొచ్చి షిప్పింగ్ అడ్రస్ లో కాపీ చేసి చూపించాలి. సపోజ్ చెక్ బాక్స్ పెట్టాము, నేను సెలెక్ట్ చేశా షిప్పింగ్ అడ్రస్ కూడా బిల్లింగ్ అడ్రస్ కి సేమ్ అని, కాపీ అయిపోయింది కదా. నేను తర్వాత రియలైజ్ అయ్యా వేరే అడ్రస్ అసైన్ చేయాలని షిప్పింగ్ అడ్రస్ కి. ఓకే, సో ఇప్పుడు చెక్ బాక్స్ అన్చెక్ చేయగానే ఇక్కడ ఉన్న అడ్రస్ వైప్ అవుట్ అయిపోయి ఇది ఎడిటబుల్ లోకి రావాలంటే కాపీ అయినప్పుడు ఇది రీడ్ ఓన్లీ అయిపోవాలి. అన్చెక్ చేసాం అనుకోండి చెక్ బాక్స్ ఏమవ్వాలి, ఇది ఎడిటబుల్ లోకి వచ్చి ఉన్న అడ్రస్ వైప్ అవుట్ అయిపోవాలి. ఓకే, దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. క్లియర్? చాలా చోట్ల చూసే ఉంటారు మీరు. రైట్ డౌన్ బిజినెస్ రిక్వైర్మెంట్. వర్కింగ్ విత్ డేటా ట్రాన్స్ఫార్మ్. వర్కింగ్ విత్ డేటా ట్రాన్స్ఫార్మ్. వర్కింగ్ విత్ డేటా ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫర్ కాదు, ట్రాన్స్ఫార్మ్. కొంతమంది ఉంటారు వాళ్ళ కోసం. వర్కింగ్ విత్ డేటా ట్రాన్స్ఫార్మ్. ఓకే ఓకే, రైట్ డౌన్. మేక్ చేంజెస్ టు అడ్రస్ డీటెయిల్స్ స్క్రీన్ యాజ్ డిస్క్రైబ్డ్ బిలో. కొంతమంది అంటే నాలాంటి వాళ్ళు అని అర్థం, మిమ్మల్ని కాదు. మేక్ చేంజెస్ టు అడ్రస్ డీటెయిల్స్ స్క్రీన్ యాజ్ డిస్క్రైబ్డ్ బిలో. Make changes to address details screen as described below. Okay, place a checkbox between billing and shipping address screen. Place a checkbox between billing and shipping address. Place a checkbox between billing and shipping address. Okay, shipping address ki billing address ki madhyalo checkbox padeyandi. Okay. Okay, if checkbox is selected, if checkbox is selected, if checkbox is selected, copy the billing address into shipping address. Copy billing address into shipping address, comma, make shipping address read only, comma, make shipping address read only. Next ఏంటి, సపోజ్ చెక్ బాక్స్ కనుక అన్చెక్ చేశారు అనుకోండి. ఓకే, when checkbox is unchecked, when checkbox is unchecked, when checkbox is unchecked, shipping address should be wiped out, comma, editable. Shipping address should be wiped out, comma, editable. Okay, shipping address అనేది ఎడిటబుల్ లోకి వచ్చేయాలి, వైప్ అవుట్ అయిపోవాలి. అంటే మనం ఎంటర్ చేయొచ్చు అనమాట, మనకు కావాల్సిన షిప్పింగ్ అడ్రస్ ని ఎంటర్ చేసే ఫెసిలిటీ అన్చెక్ చేస్తే చెక్ బాక్స్ ని. when check box is unchecked, shipping address should be wiped out and editable. ఇది చాలా సింపుల్ రిక్వైర్మెంట్. ఓకే, మీరు డేటా ట్రాన్స్ఫార్మ్ ఎలా రాయాలో ఇప్పుడు తెలిసింది మీకు, అంతే, మించి ఏం లేదు ఇక్కడ. దీని కంటిన్యూషన్ డేటా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలా. వర్కింగ్ విత్ డేటా ట్రాన్స్ఫార్మ్. చెప్పండి అంతా మీ బ్యాచ్. modifying
అడ్రస్ స్క్రీన్. ఓకే, ఇప్పుడు చెక్ బాక్స్ ఒక ప్రాపర్టీ క్రియేట్ చేయాలి కదా మీరు. ఇప్పుడు స్టెప్స్ ఏంటి? మనం చెక్ బాక్స్ కి ఒక ప్రాపర్టీ క్రియేట్ చేయాలి, ట్రూ ఫాల్స్. ఆ చెక్ బాక్స్ ని ప్రాపర్టీని ఆ స్క్రీన్ లో పెట్టాలి. మీరు ప్రాపర్టీస్ క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రాపర్టీస్ ఓటీపీ ప్రొవైడ్ చేస్తున్నాయి అనుకోండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్ జనరేట్ చేసాం కదా, యాక్చువల్గా చేయవసరం. ఆల్రెడీ ఓటీపీ ఉంటాయి. మనం స్టార్టింగ్ లో వర్క్ చేసేటప్పుడు మనకు అవన్నీ తెలియదు కదా పెద్దగా, అందుకని మనం క్రియేట్ చేసుకున్నాం సొంతగా. ఇప్పుడు విన్ నెంబర్, కంపెనీ, మోడల్, మేక్ ఇయర్ అవి ఉండవు, అవి మనమే చేయాలి. ఏదైనా ప్రాపర్టీస్ ఓటీపీలో ఉంటే డైరెక్ట్ గా యూస్ చేసుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్, మనం క్రియేట్ చేయడం. మీకు ఒక ప్రాపర్టీ ఉంటది పీవై సెలెక్టెడ్, ప్రాపర్టీ పేరేంటి? పీవై సెలెక్టెడ్. ఈ ప్రాపర్టీ ఓటీపీ చెక్ బాక్స్ ప్రాపర్టీ అన్నమాట. ఇది ఇక్కడ రాదు, ఎక్కడో బేస్ క్లాస్ లో ఉందా? ఓకే, ప్రాపర్టీ పీవై సెలెక్టెడ్ అనే ప్రాపర్టీ బేస్ క్లాస్ లో ఉంటది. ఇది ట్రూ ఫాల్స్ చెక్ బాక్స్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని వాడుకోవచ్చు మీరు క్రియేట్ చేసే బదులు. ఈ ప్రాపర్టీని వాడుకున్న పర్లా. లేదు మీనింగ్ఫుల్ గా క్రియేట్ చేయమని అడిగారు అనుకోండి బిజినెస్, అప్పుడు మీరు చేయాలి. లేదంటే ఓటీపీ ఇది ఉంటే చాలు. ఓకే, సో వి యూజ్ ఓటీపీ ప్రాపర్టీ. Let's use OOTB checkbox property. Next, done. Create when rule. Create when rule based on this property. ఈ ప్రాపర్టీ మీద when rule ఉందా లేదా నేను తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలను? వ్యూ రిఫరెన్సెస్కి వెళ్దాం. ఒకవేళ ఉంటే ఇక్కడ కనపడిద్ది, నేను క్రియేట్ చేయాల్సిన పని లేదు. లేదు మీనింగ్ఫుల్ గా మీకు ఆ వెన్ రూల్ నేమ్ కావాలంటే ఇది చాలా చోట్ల వాడినట్టున్నాడు, తిరుగుతానే ఉంది. ఓకే, అనవసరంగా క్లిక్ చేసినట్టున్నాను. మీకు యాప్ స్టూడియో గురించి చెప్పలేదు కదా ఇంకా. విల్ సీ యాప్ స్టూడియో. ఓకే, ఇది అయిపోయినండి డేటా ట్రాన్స్ఫర్. ఇప్పుడు డేటా ట్రాన్స్ఫార్మ్ ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత ఐ విల్ టెల్ యూ అబౌట్ ద కంటిన్యూషన్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫార్మ్. ఆ క్లాస్ బాగా ఇంపార్టెంట్. ఓకే, అది దీనికన్నా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. నౌ ఐ విల్ క్రియేట్ మై ఓన్ వెన్ రూల్. వాట్ ఈస్ దేర్ ఇన్ దట్? లెట్స్ క్రియేట్ వెన్ రూల్. సో వర్క్ క్లాస్ లోకి వచ్చి ఇక్కడ క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఏంటిది వెన్ రూల్? ఏ కేటగిరీ? డెసిషన్ వెన్. క్రియేట్ డెసిషన్ వెన్. సో వెన్ రూల్ పేరేంటి? వెన్ బిల్లింగ్ షిప్పింగ్ అడ్రస్ సేమ్, అంటే పాజిటివ్ కండిషన్ క్రియేట్ చేస్తున్నాను నేను. బిల్లింగ్ షిప్పింగ్ అడ్రస్ సేమ్ అయితే, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ? బిల్లింగ్ షిప్పింగ్ అడ్రస్ సేమ్ ఎప్పుడైతే చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తే, సెలెక్ట్ చేసినప్పుడు చెక్ బాక్స్ వాల్యూ ఏముంటుంది క్లిప్ బోర్డ్ లో? ట్రూ ఉంటది. సో పీవై సెలెక్టెడ్ ఏంటండి? పీవై సెలెక్టెడ్. ఇక్కడ ప్రాపర్టీ డౌన్ యారోలో రాదు, చాలా ఉంటాయి కాబట్టి యూ మాన్యువల్లీ టైప్ ఇట్ ఎగ్జాక్ట్లీ ట్రూ. పీవై సెలెక్టెడ్ ఈక్వల్ టు ట్రూ అని ఒక వెన్ కండిషన్ క్రియేట్ చేశాను. సేవ్, డన్, కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? క్రియేట్ డేటా ట్రాన్స్ఫార్మ్ టు కాపీ billing address to shipping address. Okay, we are going to create it now. చెప్పండి. బిల్లింగ్ షిప్పింగ్ అడ్రస్ స్క్రీన్ లాస్ట్ టైం చాలా రోజుల క్రితం క్రియేట్ చేశాం కదా, దాని క్లిప్ బోర్డ్ స్ట్రక్చర్ తెలిస్తే మీరు ఇప్పుడు డేటా ట్రాన్స్ఫార్మ్ చేయగలరు. దాని క్లిప్ బోర్డ్ స్ట్రక్చర్ ఏంటి చెప్పండి? పీవై వర్క్ పేజ్, దానిలో బిల్లింగ్ అడ్రస్, రెండు పేజెస్ ఉన్నాయి. పీవై వర్క్ పేజ్ లోపల బిల్లింగ్ అడ్రస్ అని ఒక పేజ్ ఉంది, షిప్పింగ్ అడ్రస్ అని ఒక పేజ్ ఉంది. లెట్స్ డూ ఇట్ నౌ. యూ కెన్ క్రియేట్ డేటా ట్రాన్స్ఫార్మ్ నౌ. క్రియేట్ డేటా మోడల్ డేటా ట్రాన్స్ఫార్మ్. నేమ్ ఏంటి? అడ్రస్ కాపీ డేటా ట్రాన్స్ఫార్మ్. అడ్రస్ కాపీ డేటా ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది? అడ్రస్ కాపీ డేటా ట్రాన్స్ఫార్మ్. క్రియేట్ అండ్ ఓపెన్. ఓకే, ఇక్కడ వచ్చేసి we need to copy billing address into shipping address when checkbox is selected. చెక్ బాక్స్ సెలెక్ట్ అయిందా లేదా అని ఎలా తెలిసిద్ది?
when checkbox is selected అంటే bill ship address same. checkbox select చేస్తే కాపీ చేయాలి. ఇప్పుడు అప్డేట్ పేజ్, ఏ పేజ్ ని అప్డేట్ చేయాలి? షిప్పింగ్ అడ్రస్ పేజ్. ఇక్కడ డాట్ ఇవ్వండి, వచ్చింది డాట్ షిప్పింగ్ అడ్రస్, డాట్ ఇస్తే వస్తుంది. విత్ వాల్యూస్ ఫ్రమ్ ఏంటిది? బిల్లింగ్ అడ్రస్. అంటే బిల్లింగ్ అడ్రస్ లో ఉన్న ప్రాపర్టీస్ ని తీసుకొచ్చి షిప్పింగ్ అడ్రస్ లో ప్రాపర్టీస్ లో షిప్పింగ్ అడ్రస్ పేజ్ లో పెట్టాలి. ఏ ప్రాపర్టీస్ కావాలి? దట్ ఆల్సో వి హావ్ టు రైట్. బిల్డింగ్ నంబర్, 1 minute. Okay, next you add, see here, ఇది 1 when కండిషన్ లోపలికి ఎంటర్ అయ్యింది 1.1, దాని లోపలికి ఎంటర్ అయ్యింది 1.1. సో ఇక్కడ మీరు స్టెప్స్ యాడ్ చేయాలంటే ఈ ప్లేస్ లో కర్సర్ పెట్టి ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే యూ కెన్ యాడ్. ఓకే, సో బిల్డింగ్ నెంబర్ తర్వాత వాయిస్ ప్రాబ్లం సార్. వాయిస్ రావట్లేదా? అంటే కంటిన్యూస్ గా బ్రేక్ అవుతుంది సార్, అండ్ స్క్రీన్ కూడా స్లోగా ఉంది. లాగ్ ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు కరెక్ట్ గా ఉంటది. ఒకసారి చూసి చెప్పండి. నెట్వర్క్ చేంజ్ చేశాను నేను. ఇస్ ఇట్ క్లియర్ నౌ? am I audible clearly? Yes sir. ఫస్ట్ మ్యూట్ చేయండి అందరూ, ఒకళ్ళు రెస్పాండ్ అవ్వండి చాలు. It should be clear now. It must be clear now. Everyone. Someone please unmute and respond. Okay, right? Thank you. Yes sir. City, yeah, zip code. City, zip code. Okay, same properties I have to add this side also. I'll copy this. First in Japala. Sir. Okay, I'll come back. Okay, see here, this is the data transform we are creating. So we wanted to assign the values of shipping address into, sorry, billing address into shipping address. Billing address lo unnadi shipping address loki add cheyali. Eppudu checkbox select cheste. So for that I am choosing what? When condition select chesanu. Edi screenshot icha. When condition bill ship address same, billing shipping address same aithe ichana screenshot. Okay, I have given screenshots up to this one. Okay, yeah, when bill ship address same, then update page, ఏ పేజ్ అప్డేట్ చేయాలి? డాట్ ఇవ్వండి. ఇక్కడ డాట్ ఇస్తే షిప్పింగ్ అడ్రస్ పేజ్ విత్ వాల్యూస్ ఫ్రమ్ ఏంటిది? బిల్లింగ్ అడ్రస్ పేజ్. అంటే బిల్లింగ్ అడ్రస్ లో పేజ్ లో ఉన్న ప్రాపర్టీస్ ని షిప్పింగ్ అడ్రస్ లో పెట్టాలి. ఏ ప్రాపర్టీస్ అనేది మెన్షన్ చేయాలి. హియర్ యూ నీడ్ టు యాడ్ మోర్. ఏమేమి యాడ్ చేయాలి? బిల్డింగ్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, దాని తర్వాత స్ట్రీట్, ఇంకా కంట్రీ, స్టేట్, సిటీ అండ్ జిప్ కోడ్. ఏదైనా మిస్ అయ్యామా? ఏం మిస్ అవ్వలేదుగా. సో సేమ్ ప్రాపర్టీస్ రైట్ సైడ్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే బిల్డింగ్ అడ్రస్, సారీ, బిల్లింగ్ అడ్రస్ డాట్ బిల్డింగ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు షిప్పింగ్ అడ్రస్ డాట్ బిల్డింగ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు బిల్లింగ్ అడ్రస్ డాట్ బిల్డింగ్ నెంబర్. అంటే బిల్లింగ్ అడ్రస్ పేజ్ లో ఉన్న బిల్డింగ్ నెంబర్ ప్రాపర్టీని షిప్పింగ్ అడ్రస్ పేజ్ లో ఉన్న బిల్డింగ్ నెంబర్ ప్రాపర్టీకి అసైన్ చేస్తాం. నెక్స్ట్ ఫ్లాట్ నెంబర్, నెక్స్ట్ స్ట్రీట్ నేమ్, కంట్రీ, స్టేట్, సిటీ, ఇంకా క్లియర్. సో యు అసైన్ లైక్ దిస్. ఇది ఎప్పుడు? చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తే. నేను చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తా, కాపీ అయింది. మళ్ళీ అన్చెక్ చేస్తే వైప్ అవుట్ అవ్వాలి కదా, రిటబుల్ కాదు, వైప్ అవుట్ అవ్వాలి కదా. సో యాడ్ వన్ స్టెప్ హియర్. దిస్ ఇస్ సెకండ్ స్టెప్. ఆ లోపల యాడ్ చేయాల, బయటకు వచ్చి యాడ్ చేస్తా. ఓకే, సో దిస్ ఈజ్ అదర్వైజ్. అంటే చెక్ బాక్స్ సెలెక్ట్ చేయకపోతే, అంటే సెలెక్ట్ చేయకపోతే అంటే అన్చెక్ చేస్తే. అదర్వైజ్
అప్డేట్ పేజ్, ఏ పేజ్ ని అప్డేట్ చేయాలి? షిప్పింగ్ అడ్రస్. అప్డేట్ పేజ్ షిప్పింగ్. ఎక్కడి నుంచి వాల్యూస్ తీసుకురావాల్సిందా? ఉన్న ప్రాపర్టీస్ అన్నిటినీ బ్లాంక్ చేయాలి, అంతేగా? బ్లాంక్ చేయాలంటే ఎంటీ స్ట్రింగ్ యాడ్ చేయాలి. ఫ్లాట్ నెంబర్, స్ట్రీట్ నేమ్, కంట్రీ, స్టేట్, సిటీ అండ్ జిప్ కోడ్. వీటన్నిటిని బ్లాంక్ చేయాలంటే యూ హ్యావ్ టు గివ్ డబుల్ కోట్ స్పేస్ డబుల్ కోట్, ఎంటీ స్ట్రింగ్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడు కాల్ అయినా ఇది ఫస్ట్ ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ అయ్యిందా లేదా అని చూసింది. చెక్ బాక్స్ చెక్ చేస్తుంది అనుకోండి, షిప్పింగ్ అడ్రస్ లో ఉన్న డేటాని తీసుకొచ్చి బిల్లింగ్ అడ్రస్ లో పెట్టింది. ఐఎమ్ సారీ, రివర్సా? బిల్లింగ్ అడ్రస్ లో ఉన్న డేటాని తీసుకొచ్చి షిప్పింగ్ అడ్రస్ లో పెట్టింది. చెక్ బాక్స్ కనుక అన్చెక్ చేస్తుంది అనుకోండి, షిప్పింగ్ అడ్రస్ లో ఉన్న డేటాని వైప్ అవుట్ చేసేస్తుంది. అర్థమైందా? సో నౌ లెట్స్ కాల్ దిస్. ఎక్కడ కాల్ చేయాలి చెప్పండి? On click. On click of checkbox in the address screen. So open address screen. ఫైనల్ స్క్రీన్ ఉంది కదా, అది ఓపెన్ చేయాలి. ర్యాపర్ కాదు, ఫైనల్ వన్ ఇది కదా. వెళ్ళండి. This is in version 1. What should I do now? Save as to version 2. Version 2 లో పెట్టండి వచ్చి. ఓకే, సో ఈ సైడ్ వ్యూలో మధ్యలో చెక్ బాక్స్ పెట్టడం కుదరదు కాబట్టి దీన్ని తీసుకొచ్చి ఇది సింగిల్ చేద్దాం. సారీ, ఇలా చేయవలసిన లేదు. డిస్కార్డ్ కూడా ఇన్లైన్ కి డబుల్ తీసేసి ఇన్లైన్ గ్రేడ్ డబుల్ తీసేసి సింగిల్ పెడదాం. సో ఒకదాని కిందకి ఒకటి వస్తాయి, స్టాక్ విత్ లెవెల్స్ ఇలా వస్తాయి. ఓకే, సో లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. సో ఇలా పెట్టుకున్న తర్వాత యాడ్ చెక్ బాక్స్, యాడ్ చెక్ బాక్స్. ఇక్కడ యాడ్ చేయండి, చెక్ బాక్స్ మధ్యలో యాడ్ చేయండి, దీనికి. ఓకే, సో హియర్ యు ఆర్ గోయింగ్ టు రైట్ మ్యాప్ ఇట్ టు ఏ ప్రాపర్టీకి మ్యాప్ చేయాలనుకున్నా? py సెలెక్టెడ్. ప్రాపర్టీ ఏంటి? py సెలెక్టెడ్ డాట్ py సెలెక్టెడ్. ఇది రాదు డ్రాప్ డౌన్ లో, మీరు రాయండి మాన్యువల్ గా. ఈ ప్రాపర్టీకి మ్యాప్ చేయాలి. చెక్ బాక్స్ క్యాప్షన్, సెలెక్ట్ దిస్ ఇఫ్ బోత్ అడ్రస్ సేమ్. బోత్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇది సెలెక్ట్ చేయాలి. సో నౌ యాక్షన్స్. ఆన్ క్లిక్ ఆఫ్ చెక్ బాక్స్, ఆన్ క్లిక్, రిఫ్రెష్ అండ్ కాల్ ద యాక్టివిటీ. ఇక్కడ డేటా ట్రాన్స్ఫార్మ్ కూడా కాల్ చేస్తాం. సారీ, డేటా ట్రాన్స్ఫార్మ్ కదా వచ్చేసి డేటా ట్రాన్స్ఫార్మ్ కాల్ చేయాలి. నేను ఎక్కడ క్రియేట్ చేసా డేటా ట్రాన్స్ఫార్మ్? దట్స్ అ రాంగ్ ప్లేస్. డేటా ట్రాన్స్ఫార్మ్ వెహికల్ ఇన్సూరెన్స్ లో క్రియేట్ చేశా కదా. యాక్చువల్గా ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ ఎక్కడ కాల్ చేస్తున్నాం? అడ్రస్ స్క్రీన్ లో. అడ్రస్ స్క్రీన్ ఎక్కడ ఉంది? వర్క్ క్లాస్ లో. సో ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ ఎక్కడ ఉండాలి? వర్క్ క్లాస్ లో ఉండాలి. ఈ స్క్రీన్ షాట్ చేంజ్ చేస్తా, స్టార్టింగ్ లో సరిపోతుంది. ఓకే, సో మనకి ముందు తెలియపోయిన తర్వాత అర్థం కావాలి. ముందు నేను ఐడెంటిఫై ఎలా క్రియేట్ చేస్తాను నార్మల్ గా, కానీ సెక్షన్ ఎక్కడ ఉంది? సెక్షన్ వర్క్ క్లాస్ లో ఉండి డేటా ట్రాన్స్ఫార్మ్ కనుక దాని చైల్డ్ క్లాస్ లో ఉంటే కాల్ చేయడానికి అయ్యిద్దా? దట్స్ వాట్ వి నీడ్ టు చేంజ్ నౌ.
ఇది వెన్ కండిషన్ కదా, ఈ స్క్రీన్ చేంజ్ చేయాలి. మిగతా ఇది చేంజ్ చేసినట్టుగా మీరు ప్రొసీడ్ అవ్వాలి. మీరు ఇలా బై మిస్టేక్ క్రియేట్ చేసిన సేవ్ యాజ్ చేసి క్లాస్ మార్చేసి క్రియేట్ అండ్ ఓపెన్ చేసి సేవ్ చేసేయండి. అదేమో ఇది కూడా వెన్ రూల్ కూడా రాంగ్ చేశానా. సో ఈవెన్ వెన్ రూల్ ఆల్సో సేమ్ థింగ్. వెన్ రూల్ కూడా వర్క్ క్లాస్ లో చేయాలి. ఏమైంది, వెన్ రూల్ సేవ్ యాజ్ కదా కొట్టింది నేను. ఇక్కడ ఓపెన్ అవుతుందిగా, ఇది ఎక్కడుంది బిల్ షిప్ అడ్రస్ ఏమనేది. జస్ట్ ఆ 2 రూల్స్ ని నాకు కావాల్సిన క్లాస్ లోకి తీసుకొస్తున్నాను. అవి డిలీట్ చేసేస్తా, వెహికల్ ఇన్సూరెన్స్ నుంచి డిలీట్ చేశాను. వెహికల్ ఇన్సూరెన్స్ లోంచి డిలీట్ చేసేస్తున్నా. హర్ష, క్విక్ క్వశ్చన్. ఎస్ ప్లీజ్. అది సేవ్ చేయకుంటే క్లాస్ ఎలా చేంజ్ చేస్తుంది? సేవ్ చేశారు కాబట్టి సేవ్ యాజ్ అన్నారు. ఒకవేళ సేవ్ చేయకుంటే కెన్ వి చేంజ్ స్టిల్ సేవ్ చేంజ్? చేయకుంటే క్రియేట్ అవ్వలేదని అర్థం. సేవ్ చేయకపోతే మీరు అసలు క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేయని దాన్ని ఇంకేం చేస్తారు, ఏం చేయలేదు. ఓకే, సేవ్ చేసుకొని మళ్ళీ సేవ్ యాజ్ చేసుకోండి. ఓకే, అప్పుడు డిలీట్ చేయండి. సెలెక్ట్. కొన్ని నేర్చుకుంటారు, కొన్ని నేమ్ కి తగ్గట్టుగా ఉంటాయి. మీకు ఏది కావాలో ఆ నేమ్ కి తగ్గట్టుగా ఉంటాయి. రిఫ్రెష్ చెప్తాను. ఇక్కడ ఇప్పుడు డేటా ట్రాన్స్ఫార్మ్ కాల్ అయింది. ఇదేంటండి, నేను ఇది కూడా రాంగ్ చేశాను. Give me 1 minute. Okay. ఇది కాల్ చేయండి. నేను ఒక ఆప్షన్ రాంగ్ చూస్ చేశాను, బట్ నాట్ ఎ బిగ్ డీల్. సబ్మిట్ చూద్దాం ఏమైంది. సేవ్ డన్. ఓకే, సో ఇప్పుడు ఈ స్క్రీన్ డిస్ప్లే అయినప్పుడు ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసిన ప్రతిసారి డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అయింది. చెక్ బాక్స్ చెక్ చేసినా రన్ అయింది, అన్చెక్ చేసినా రన్ అయింది. రన్ అయినప్పుడు వెన్ కండిషన్ ఎగ్జిక్యూట్ చేసి, వెన్ కండిషన్ ఎగ్జిక్యూట్ చేసి అది ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ అయి ఉంటే కనుక కాపీ చేసింది, లేదంటే వైప్ అవుట్ చేసింది. క్రియేట్ ఏ కేస్ అండ్ టెస్ట్ ఇట్. So here you go now, proceed. ఇది సేవ్ చేస్తామండి. ఓకే, సో దిస్ ఇస్ బిల్లింగ్ అండ్ షిప్పింగ్ అడ్రస్ స్క్రీన్. కొంచెం చిన్నది చేద్దాం. సో బిల్లింగ్ అండ్ షిప్పింగ్ అడ్రస్ స్క్రీన్ ఇది. ఓకే, ఇప్పుడు ఈ స్క్రీన్ లో ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ ఎంటర్ చేయండి. ఓకే, ఫ్లాట్ నెంబర్ అండ్ స్ట్రీట్ నేమ్ ఏదో ఒకటి చెప్పండి, అండ్ కంట్రీ, స్టేట్, సిటీ, జిప్ కోడ్. ఓకే, ఇలా ఎంటర్ చేశాక ఇప్పుడు చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తే డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అవ్వాలి. కాపీ అయిందా డేటా? వన్ మోర్ థింగ్ ఈస్ పెండింగ్. దీన్ని రీడ్ ఓన్లీ చేయాలిగా. కాపీ అయినప్పుడు ఏం చేయాలి? రీడ్ ఓన్లీ చేయాలి. చూద్దాం. ఇప్పుడు ఇది వైప్ అవుట్ అన్చెక్ చేస్తే, uncheck now, editable, done. Okay, we have to make
the shipping address read only when checkbox is selected. అదొకటి పెండింగ్ ఉంది, చూద్దాం. ఏది సెక్షన్ ఎక్కడ ఉంది? ఐ విల్ జస్ట్ మేక్ ఇట్ మై సైజ్. అడ్రస్ సెక్షన్ కి వెళ్ళి, సో ఇది కదా షిప్పింగ్ అడ్రస్ సెక్షన్ పార్ట్. Go to cell properties of shipping address. Go to cell properties of shipping address. Okay, shipping address cell properties ke velte so here you go now. Presentation read only condition, not always. Read only when rule. Read only when rule. Eppudu read only avvali idi? When bill ship address అంటే చెక్ బాక్స్ సెలెక్ట్ అయినప్పుడు read only అవ్వాలి, అంతేగా? So it should become read only conditional. What is that condition? Bill ship address save. Okay, create a case and test it. అయిందా? This is what we are looking for, right? So ఇప్పుడు అన్చెక్ చేస్తే వైప్ అవుట్ అయిపోయి ఎడిటబుల్ లోకి వచ్చింది. మీకు ఇలాంటి రిక్వైర్మెంట్స్ చాలా వస్తాయి, అంటే కాపీ చేయడం అని కాదు. దిస్ ఈస్ అ వెరీ కామన్ థింగ్ దట్ వి సీ. ఒక ప్రాపర్టీస్ నుంచి ఇంకో ప్రాపర్టీస్ కి డేటాని అసైన్ చేయాలంటే ఏ రూల్ వాడాలి? డేటా ట్రాన్స్ఫార్మ్. సో యాక్టివిటీలో చేయొచ్చు, యాక్టివిటీ అవాయిడ్ చేసి డేటా ట్రాన్స్ఫార్మ్ క్రియేట్ చేయండి. హలో చెప్పండి, నాకు ఒకసారి 12:15 కి కాల్ చేయండి, క్లాస్ లో ఉన్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఏంటి? దిస్ ఇస్ ఓవర్, డేటా ట్రాన్స్ఫార్మ్ కంప్లీటెడ్. ఐ మీన్ లైక్ ఫర్ దిస్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఫర్దర్ గా డేటా ట్రాన్స్ఫార్మ్ గురించి డిస్కస్ చేద్దాం. హర్ష, వన్ క్వశ్చన్. ఆన్ రిఫ్రెష్ కండిషన్ అప్లై చేసాం కదా, సో ఇప్పుడు అక్కడ స్క్రీన్ రిఫ్రెష్ అయిన తర్వాత లోడ్ చెక్ బాక్స్ చెక్ చేయగానే స్క్రీన్ రిఫ్రెష్ అయింది కదా, ఆ రిఫ్రెష్ లో కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది, డేటా ట్రాన్స్ఫార్మ్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. సో డేటా ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు డేటా కాపీ అయింది, కండిషన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు చెక్ బాక్స్ సెలెక్ట్ అయి ఉంటే రీడ్ ఓన్లీలోకి వెళ్ళింది, లేదంటే ఎడిటబుల్ లోకి వచ్చింది. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ చూడండి, డేటా ట్రాన్స్ఫార్మ్ ఫర్దర్. సి మనకి కొన్ని బిజినెస్ రిక్వైర్మెంట్స్ లో ఎలా ఉంటదంటే, ట్రాన్సాక్షన్ బిగిన్ అవ్వగానే ఇమీడియట్ గా కొన్ని ప్రాపర్టీస్ కి వాల్యూస్ ని డిఫాల్ట్ గా సెట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ కాన్సెప్ట్ ని జావాలో కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ అంటారు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఏమంటారంటే, కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఇనిషియేట్ అవ్వగానే ప్రాపర్టీస్ కి సెట్ చేయడం అనమాట వాల్యూస్. అట్లాగే మనకి పెగాలో కూడా ట్రాన్సాక్షన్, ద మొమెంట్ ట్రాన్సాక్షన్ గెట్స్ ఇనిషియేటెడ్ అంటే ఇంకా వర్క్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అవ్వదు. మీరు ఇనిషియేట్ చేశారు, ఎగ్జిక్యూషన్ బిగిన్ అయింది, ఇనిషియేషన్, వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవడానికి కొంచెం టైం ఉంటుందా? ఈ మధ్యలో ప్రాపర్టీస్ ని సెట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే అట్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ యూ మే హ్యావ్ టు అసైన్ వాల్యూస్ టు ప్రాపర్టీస్. అట్లాంటి రిక్వైర్మెంట్స్ వస్తే దట్ కెన్ బి సాల్వ్డ్ బై యూజింగ్ వన్ OOTB డేటా ట్రాన్స్ఫార్మ్. ఆ OOTB డేటా ట్రాన్స్ఫార్మ్ పేరు ఏంటంటే PY డిఫాల్ట్. ఏంటి దాని పేరు? PY డిఫాల్ట్. PY డిఫాల్ట్ అనే డేటా ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి బేస్ క్లాస్ లో ఉంటది, అదే వర్క్ డాష్ లో ఉంటది. చూడండి, PY డిఫాల్ట్ చాలా వాటిలో ఉంటుంది, మనకు కావాల్సింది ఎప్పుడైనా మనకి వర్క్ క్లాసే కావాలి, అది తప్ప అన్ని వచ్చినాయి మేడం. ఓకే, ఇందాక ఎవరు అడుగుతున్నారు ప్రాపర్టీస్ అన్ని చూడాలి OOTB అంటేనా? ఇక్కడ రికార్డ్స్ లోకి వెళ్ళి డేటా మోడల్ ప్రాపర్టీ అని కొడితే ఒక్కొక్క పేజ్ కి 50 ఉంటే 50 × 785 ప్రాపర్టీస్ ఉన్నాయి పెగాలో. ఓకేనా? ఏ రూల్స్ అయినా OOTB మొత్తం ఎన్ని రూల్స్ ఉన్నాయి మీరు పెగాలో అని చూడాలంటే రికార్డ్స్ కి వెళ్ళి ఆ రెస్పెక్టివ్ కేటగిరీ ఎక్స్పాండ్ చేసి ఆ రూల్ టైప్ మీద క్లిక్ చేస్తే పెగాలో ఉన్నాయన్నీ ఇక్కడ వస్తాయి. ఓకే, మీకు కావాల్సింది ఓపెన్ చేసుకోవచ్చు. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? డేటా ట్రాన్స్ఫార్మ్. ఏ డేటా ట్రాన్స్ఫార్మ్ అనుకున్నాం? PY default. PY డిఫాల్ట్. సో PY డిఫాల్ట్ అనేది ఈ వెహికల్ ఇన్సూరెన్స్ క్లాస్ లో ఉంది చూడండి. వెహికల్ ఇన్సూరెన్స్ క్లాస్, మన వెహికల్ ఇన్సూరెన్స్ క్లాస్ ఉంది కదా, దాంట్లోకి వచ్చింది. మనం ఎప్పుడైనా వాడామనికి లేదుగా, ఇప్పటి వరకు యూజ్ చేయలేదుగా. సి యాక్చువల్ గా ఇది OOTB ఉంటది అనమాట, పెగాలో PRPC క్లాసెస్ లో ఉంటది. కానీ మనం కేస్ టైప్ క్రియేట్ చేసాం కదా,
అప్పుడు ఓవర్టీబీ నుంచి ఇక్కడికి కాపీ చేసుకొని ఏదో పెట్టుకుంది. ఓకే, ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యిందంటే వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యే మూమెంట్ కన్నా ముందే, అంటే ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేస్తే ఫస్ట్ రన్ అయ్యే రూల్ ఏంటంటే డేటా ట్రాన్స్ఫార్మ్. ఆ రూల్ పేరేంటి? py default data transform. Using py default data transform, we can assign values to properties before the transaction id gets generated. Before the transaction id gets generated. ఇక్కడ చూడండి, న్యూ వెహికల్ ఇన్స్టెన్స్ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అయింది, ఐడి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఐడి క్రియేట్ అయిందా? ఈ మధ్యలో కొంత ఎగ్జిక్యూషన్ జరిగింది కదా, టైం ఉంది కదా. ఇక్కడ చూడండి ప్రయారిటీ 10 అని ఉంది. ఇది ఎక్కడ సెట్ చేశాడు? ఈ py డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ లో సెట్ చేసి ఉంచాడు. అంటే మీరు ఇనిషియేట్ చేయగానే ఫస్ట్ ఇది సెట్ అయిపోయింది. ఇది సెట్ అయిపోయిన తర్వాత వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అయింది. ఇదే కాదు, ఇక్కడికి వెళ్ళి పేరెంట్ క్లాస్ డేటా ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది, సూపర్ క్లాస్, దాని గురించి తర్వాత మాట్లాడదాం. బట్ ఇలా చాలా మనకి C' అని వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ప్రిఫిక్స్ ఉంది కదా, అది కూడా ఇక్కడ నుంచి సెట్ అవుతుంది. వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ ఎక్కడ సెట్ అయింది? C' అని py డిఫాల్ట్ డేటా. సో వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు C'123 అలా ఉంటది కదా. ఒకటేమో ప్రిఫిక్స్, ఇంకోటేమో సీక్వెన్షియల్ న్యూమరిక్ నెంబర్. ఫస్ట్ ప్రిఫిక్స్ అనేది సెట్ అయితే దానికి సంబంధించిన సీక్వెన్షియల్ న్యూమరిక్ నెంబర్ ని జనరేట్ చేస్తుంది అంతేగా. అంటే ఈ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి జనరేట్ అవడానికన్నా ముందు ఏం సెట్ అవ్వాలి? ప్రిఫిక్స్ సెట్ అవ్వాలి. ఆ ప్రిఫిక్స్ ఎక్కడ సెట్ చేస్తున్నాడు? py డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్. ఎందుకు? దట్ ఈస్ ద ఫస్ట్ రూల్ దట్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ వెన్ యూ ఇనిషియేట్ ద ట్రాన్సాక్షన్. అంటే ఒక ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యే ఫస్ట్ రూల్ ఏంటి? py డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్. ఆ డేటా ట్రాన్స్ఫార్మ్ లో మీరు ప్రాపర్టీ సెట్ చేయొచ్చు. మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చి ఆ రిక్వైర్మెంట్ లో ప్రాపర్టీస్ ని బిగినింగ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అసైన్ చేయాలి అని చెప్పారనుకోండి, ఎక్కడ సెట్ చేయాలి ఆ ప్రాపర్టీస్ ని? ఏ రూల్ లో సెట్ చేయాలి? py డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ లో సెట్ చేయాలి. ఓకేనా? సో వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ప్రిఫిక్స్ py డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ లోనే కాకుండా ఇంకొక ప్లేస్ లో కూడా సెట్ అయింది. అది మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఎక్కడ? ది ప్రాసెస్ అప్లికేషన్ డెఫినేషన్ లోకి వెళ్తే కేసెస్ అండ్ డేటా ట్యాబ్ లోకి వెళ్తే ఇక్కడ సెట్ చేస్తున్నాడు. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి తీసేసాను అనుకోండి ప్రిఫిక్స్, నేను ఇక్కడ నుంచి తీసేసి సేవ్ చేశాను. ప్రిఫిక్స్ ఏమైనా సెట్ అయింది అక్కడ? లేదు. ఇప్పటి వరకు నేను కేస్ టైప్ రన్ చేసినప్పుడు నాకు v' అని వచ్చింది. ఇప్పుడు ఆ ప్రిఫిక్స్ తీసేసాను నేను, ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? C' అని వచ్చింది. వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ ఏమొచ్చింది? C'. సి ఈ C' నేను ఎక్కడ సెట్ చేయలేదు కదా, మనమైతే ఎక్కడ సెట్ చేయలే. మరి ఎక్కడ సెట్ అయింది? py డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్. అంటే ఫస్ట్ py డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిక్యూట్ అయింది, తర్వాతే అప్లికేషన్ రూల్ ఫామ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు రెండు ప్లేసెస్ లోనూ సెట్ చేశారనుకోండి వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్. ఓకే, రెండు ప్లేసెస్ లోనే సెట్ చేశారనుకోండి. సపోజ్ w' అని బట్టి ఏం పెట్టా నేను? ఇప్పుడు అక్కడ C' ఉంది, ఇక్కడ w' ఉంది. ఏమొచ్చింది ఇప్పుడు? సో రెండు ప్లేసెస్ లో వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ప్రిఫిక్స్ సెట్ అయితే ఏ వాల్యూ వచ్చింది? అప్లికేషన్ రూల్ ఫామ్ వచ్చింది. ఇప్పుడు ఇంటర్నల్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఎలా ఉంటుందో చెప్తాను. మీరు కేస్ టైప్ రన్ చేశారు అంటే ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేస్తే ఫస్ట్ రన్ అయ్యే రూల్ ఏంటి? py డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్. అక్కడ ఒక ప్రాపర్టీ సెట్ అయింది, py వర్క్ ఐడి ప్రిఫిక్స్. ఏ ప్రాపర్టీ హోల్డ్ చేస్తుంది దాన్ని? py వర్క్ ఐడి ప్రిఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు C' అని సెట్ అయిపోయింది. దీని తర్వాత అప్లికేషన్ రూల్ ఫామ్ రన్ అయింది. దీని తర్వాత ఏమైంది? అప్లికేషన్ రూల్ ఫామ్. అప్లికేషన్ రూల్ ఫామ్ లో సెట్ చేసిద్ది వాల్యూని. ఏంటి? ఇదే ప్రాపర్టీ, అక్కడ మనకి ప్రాపర్టీ కనిపించకపోయినా ఈ ప్రాపర్టీకి సెట్ అయింది. అప్లికేషన్ రూల్ ఫామ్ లో ఏం చేసిద్ది? py వర్క్ ఐడి ప్రిఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏదైతే మెన్షన్ చేశారో ఆ వాల్యూ అన్నమాట. వాల్యూ మెన్షన్డ్, ఏ వాల్యూ మెన్షన్ చేశారో మీరు ఆ వాల్యూ సెట్ అయింది. ఏ వాల్యూ మెన్షన్ చేసాం మనం? w' అని మెన్షన్ చేశాను. ఇప్పుడు వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ ఫైనల్ గా ఏమైంది? w' అయింది. సో ఇది ఎక్కడ సెట్ అవుతుంది? py డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ లో ఇలా సెట్ చేసింది. దీని తర్వాత అప్లికేషన్ రూల్ ఫామ్ ఎగ్జిక్యూట్ అయింది. దాంట్లో py వర్క్ ఐడి ప్రిఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు w'.
నేను ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు అనుకోండి, అప్లికేషన్ రూల్ ఫామ్ లో ఇక్కడ ఏమి ఇవ్వాలా, నేను ఇవ్వనప్పుడు మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు ఇవ్వనప్పుడు ఏ సెట్ అవుతుంది అంటే దీని ఇంటర్నల్ లాజిక్ ఎలా ఉంటది అనుకున్నారు, ఇలా ఉంటది. అప్లికేషన్ రూల్ ఫామ్ లోకి వచ్చినప్పుడు ఇఫ్ ప్రిఫిక్స్ ఈస్ నాట్ నల్ అంటే నాట్ బ్లాంక్ అనుకోండి, నాట్ అంటే బ్లాంక్ కాదు అంటే ఏదో ఒక వాల్యూ ఇచ్చుంటారుగా, సో ఆ వాల్యూ ఏదైతే ఆ వాల్యూ సెట్ అయింది. ఎల్స్ అంటే ప్రిఫిక్స్ బ్లాంక్ అనుకోండి, ఆల్రెడీ వాల్యూ ఏముంది వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ కి సి డాష్ ఉందిగా, py వర్క్ ఐడి ప్రిఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు py వర్క్ ఐడి ప్రిఫిక్స్ అని సెట్ అయింది. అర్థమైందా? సో ఆల్రెడీ py వర్క్ ఐడి ప్రిఫిక్స్ ని సి డాష్ కి సెట్ చేసింది, సెట్ చేసేసి అప్లికేషన్ కి వచ్చింది. అప్లికేషన్ లో చూసింది ప్రిఫిక్స్ ఈజ్ బ్లాంక్ కాదా అని. ప్రిఫిక్స్ కనుక బ్లాంక్ ఈజ్ నాట్ బ్లాంక్, ఐఎమ్ సారీ, ఇఫ్ ప్రిఫిక్స్ ఈజ్ నాట్ బ్లాంక్ దెన్ సెట్ దట్ వాట్ ఎవర్ ద వాల్యూ ఇస్ దేర్. ఎల్స్ అంటే బ్లాంక్ అయి ఉంటే ఆల్రెడీ వర్క్ ఐడి ప్రిఫిక్స్ ఏముంది దాన్నే మళ్ళీ సెట్ చేయి సి డాష్ కింద. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంటర్నల్ లాజిక్ దట్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్. అర్థమైందా? సో ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ ని ఎప్పుడు వాడాలంటే, ఎప్పుడు ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ లోకి మనం వెళ్ళి మన ప్రాపర్టీస్ కి ఎప్పుడు అసైన్ చేస్తాం వాల్యూస్ అంటే, వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఏదైనా ఏ ప్రాపర్టీ అయినా సెట్ చేయాలి. ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అవ్వగానే కొన్ని ప్రాపర్టీస్ ని సెట్ చేయమని అడిగితే ఆ ప్రాపర్టీ సెట్ ఎక్కడ చేయాలి, py డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ లో సెట్ చేయాలి. మనం చేసే రిక్వైర్మెంట్ ఏం చేద్దాం అంటే, వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ప్రిఫిక్స్ సి డాష్ అని సెట్ అవుతుంది కదా, సి డాష్ తీసేసి అంటే ఇక్కడ సి డాష్ తీయడం అంటే అది అవసరం, ఇక్కడ సెట్ చేస్తే సరిపోయింది. సి డాష్ కాకుండా వేరే వాల్యూ సెట్ చేయాలి మనం. ఏ వాల్యూ సెట్ చేయాలంటే ఈరోజు డేట్ అన్నమాట, మేబీ ఇలా 2023 ఓకే 0106 హైఫన్, ఈ టుడేస్ డేట్ హైఫన్ రావాలి, తర్వాత న్యూమరిక్ నెంబర్ వచ్చింది ఆ ప్రిఫిక్స్ బట్టి. దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు సెట్. ఈ రోజు డేట్ ఎలా రిట్రీవ్ చేయాలి, functions. how to retrieve today's date, functions use this. This is the requirement we are going to work on now. Write down everything. Working with PYD OOTB data transform, working with OOTB data transform, PY default. ఏంటిది డేటా ట్రాన్స్ఫార్మ్ పేరు? py default. Working with OOTB data transform py default. py default address వర్క్ చేస్తుంది. దేనికి? we will do this one. Write down requirement. Customize work object id prefix. Customize work object id prefix to be today's date hyphen. Customize work object id prefix to be today's date hyphen. After that hyphen should be there. Customize work object id prefix to be today's date hyphen. Okay, next point, remove v dash from application rule form. Remove v dash from application rule form. Application rule form లో v dash ఉంది కదా, దాన్ని తీసేసేయాలన్నమాట. ఇలా ఉంది ఆల్రెడీ, అది అలా పెట్టుంచా. రిమూవ్ v dash అంటే అప్లికేషన్ రూల్ ఫామ్ లో v dash ఉండి మీరు ఈ రోజు డేట్ హైఫన్ పెట్టినా కూడా ఏమైంది, v dash వచ్చింది. సో ఈ రోజు డేట్ కనుక మీరు రిట్రీవ్ చేసేలాగా py డిఫాల్ట్ లో రాసి అది రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకోండి, అప్లికేషన్ రూల్ ఫామ్ లో ఏం చేయాలి, బ్లాంక్ చేయాలి. సో విల్ డూ ఇట్ నౌ. అసైనింగ్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ప్రిఫిక్స్. సో ఫస్ట్ ఓపెన్ అప్లికేషన్ రూల్ ఫామ్, application rule form, comma, do what, remove the prefix value. So prefix value తీసేయండి. అప్లికేషన్ రూల్ ఫామ్ ఎలా ఓపెన్ చేయాలి తెలుసా? ఎలా ఓపెన్ చేయాలి? From class definition. Application definition. Application definition. Okay, done, completed. Now open py default data transform. మీ క్లాస్ లో ఇక్కడ ఉంటది py default data transform. ఓకే, ఇక్కడ నుంచి ఓపెన్ చేయండి. లేదు ఇక్కడ లేకపోతే నాకు చెప్పండి చూద్దాం. ఓకే, సో ఇది కదా, చెక్అవుట్. So add one more and py work id prefix, py work id prefix ఈ ప్రాపర్టీ సెట్ చేయాలి. py
వర్క్ ఐడి ప్రిఫిక్స్ ఏది వర్క్ ఐడి ప్రిఫిక్స్ ఎక్కడ ఉంది ప్రిఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏ వాల్యూ today's date. Okay, click on expression builder icon. Expression builder icon మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే బ్రౌజ్ చెప్పండి ఫంక్షన్ ఏంటి డేట్ ఫార్మాట్ today's date కదా ఏ లైబ్రరీకి వెళ్ళాలి డేట్ టైం లైబ్రరీ మీకు మనం అనుకున్న ఫార్మాట్ లో డేట్ కావాలంటే కరెంట్ డేట్ చాలా ఉన్నాయి ఫంక్షన్స్ డిఫరెంట్ ఫార్మాట్ లో ఇస్తాయి గెట్ కరెంట్ డేట్ స్టాంప్ ఉంది చూడండి ఎక్కడ ఉన్నది గెట్ కరెంట్ డేట్ స్టాంప్ అంటే ఈ ఫార్మాట్ లో ఇచ్చింది ఓకేనా కింద కనబడుతుంది కదా సో నాకు ఇది కావాలి ఈ ఫంక్షన్ కి పారామీటర్స్ ఏమి ఉండవు జస్ట్ ఇలా యాడ్ చేసుకుంటాం ఓకే టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు కావాలంటే మీరు ఇది ఫంక్షన్ వరకు అంటే ఇది డేట్ వరకే మరి ఇప్పుడు హైఫన్ కావాలి కదా దీని తర్వాత అది ఎట్లా కన్కాటినేట్ చేయాలి ప్లస్ హైఫన్ అర్థమైందా సేవ్ డన్ కంప్లీటెడ్ సో ఇట్లా ఇప్పుడు మీరు ఫ్లో రన్ చేస్తే ఈ రూల్ రన్ అయినప్పుడు వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ సెట్ అయింది దీని తర్వాత అప్లికేషన్ రూల్ ఫామ్ లో సెట్ చేయడానికి ఏమీ లేదు అక్కడ సో నో ప్రాబ్లం నౌ క్రియేట్ ఎ కేస్ అండ్ టెస్ట్ ఇట్ సో ఇది ఎక్కడ కాల్ అయింది ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ ఎక్కడో చోట కాల్ అయి ఉండాలిగా ఏంటి చెక్ ఇన్ అవ్వట్లా మీ కేస్ టైప్కి వెళ్ళండి కేస్ టైప్కి వెళ్తే వెహికల్ ఇన్సూరెన్స్ కేస్ టైప్ కి సెట్టింగ్స్ ట్యాబ్ లో ఇనీషియలైజ్ అని ఉందా ఎక్కడన్నా డేటా ఇనీషియలైజేషన్ లోకి వెళ్తే ఇక్కడ కాన్ఫిగర్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు చేసిన డేటా ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ అయింది ఎలా ఓపెన్ చేయాలి ఆ డేటా ట్రాన్స్ఫార్మ్ నేను చెప్తా చూడండి ఆ స్క్రీన్ షాట్స్ కూడా ఇస్తా ఎక్కడ ఉంది అది గో టు కేస్ టైప్ ఇక్కడ కాల్ అయి ఉందన్నమాట ఇది ఎక్కడ కాల్ అయింది కేస్ టైప్ లోకి వెళ్ళి ఫస్ట్ మీరు జనరల్ గా ఇక్కడికి వస్తారు అంతేగా సెట్టింగ్స్ దాని తర్వాత డేటా ఇనీషియలైజేషన్ settings data initialization click on configure which will open py default data transform dt అంటే షార్ట్ కట్ లో డేటా ట్రాన్స్ఫార్మ్ అంటే ఆ ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలో చూపించాం సో నౌ క్రియేట్ ఎ కేస్ అండ్ టెస్ట్ ఇట్ హియర్ యు గో నౌ క్రియేట్ చేయండి ఇప్పుడు వచ్చిందా రాలేదా ఈ రోజు డేట్ తో ఇది 4th వర్క్ కాపీ అంటే వేరే అప్లికేషన్ నేను చేస్తున్నాను ఓకే క్లియర్ ఎవ్రీవన్ సో ఇట్లా ప్రిఫిక్స్ చేంజ్ చేయాలంటే 2 ప్లేసెస్ ఉన్నాయి ఒకటి py డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఉంది రెండు అప్లికేషన్ రూల్ ఫామ్ ఉంది అప్లికేషన్ రూల్ ఫామ్ లో ఇలా ఎక్స్ప్రెషన్ బిల్డర్స్ అన్ని వాడలేం కదా అందుకని అక్కడ బ్లాంక్ చేసి py డిఫాల్ట్ లోనే సెట్ చేశాను క్లియర్ ఎవ్రీవన్ సో ఇది బేసిక్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ ఫర్దర్ ఫ్యూచర్ క్లాసెస్ లో కూడా ఇంకా డేటా ట్రాన్స్ఫార్మ్స్ చూస్తాం ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ డౌట్స్ ఎనీవన్ హ్యాస్ చెప్పండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా So you can wind up for today. We'll continue on Monday. Thank you. Speed ga cheppana. ఈ ఓటీస్ అన్ని ప్రాక్టీస్ చేస్తూనే గుర్తుంటాయా ఐ మీన్ నోట్ ప్రాక్టీస్ 4-5 సార్లు చేస్తేనే గుర్తుంటుంది లేకపోతే గుర్తుండదు నేను చెప్పాను స్టార్టింగ్ లోనే క్లాసెస్ స్పీడ్ గా అనిపిస్తాయి ఎప్పుడు ప్రీవియస్ ప్రాక్టీస్ చేయకపోతే అనిపిస్తాయి నేనైతే చాలా స్లోగా వెళ్తాను